కృపా 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 కృప వలనే నేను ఇంతవరకు బ్రతికి ఉన్నాను. కృపా 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 కృప వలనే నేను జీవితాంతం ఆరాధిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృప చూపే దేవా అనే పాటను వినేటువంటి సహోదరి సహోదరులందరకు నా పక్షంగా, నా కుటుంబ పక్షముగా, మా సంఘ పక్షముగా, రిడెంప్షన్ మినిస్ట్రీస్ పక్షంగా మీ అందరికి నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కృప చూపే దేవా అనే పాట అద్భుతంగా మా చిన్న కుమారులు మరి దైవజనులు పాస్టర్ రెవరెండ్ జాన్ విల్సన్ గారు అద్భుతంగా రచన స్వరకల్పన పాడి దేవునిని మహిమ పరిచారు. ఈ పాట మీ అందరికీ, మీ కుటుంబాలకు, వినే ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మంగళకరముగా ఉండాలనేటువంటిదే నా ప్రార్థన. ఆ పదము యొక్క అనుభవాన్ని బైబిల్లో చాలా స్పష్టంగా మనము చూడగలుగుతున్నటువంటి ఆ మాటను నేను మీ ముందు పెట్టబోతూ ఉన్నాను. కృప చూపే దేవా అనే చక్కని అంశాన్ని అద్భుతంగా మరి తీసుకొని స్వరకల్పన చేసి పాడి వినిపించారు. అందుకొరకనే 117వ కీర్తన మొదటి వాక్యములో భక్తుడు పలికిన మాట, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది. ఎంత అద్భుతంగా ఆ పదానికి తగినటువంటి వాక్యము మరి ఎదుట ఉన్నదో దీన్ని మీరు దృష్టి పెట్టాలని కోరుతున్నాను. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది అంటే అధికముగానున్నది. కాబట్టే భక్తుడైన పౌలు గారు తిమోతితో మాట్లాడేటప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, నా కుమారుడా కృపచేత బలవంతుడవు కమ్ము అని అద్భుతంగా మరి ఆ యవనస్తులను ప్రోత్సహించారు. కనుక ఈ సందర్భంలో ఈ పాట మీకు, మీ కుటుంబాలకి ప్రోత్సాహకరముగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మంగళకరముగా ఉండబోతుందని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఎందుకు దేవుడు మన ఎడల తన కృపను హెచ్చుగా ఉంచెను? ఎందుకు పౌలు గారు తిమోతితో మాట్లాడేటప్పుడు కృపచేత బలవంతుడవు కమ్ము అని చెప్పారు? దానికి 7 మాటలు క్లుప్తంగా నేను మీ ముందు పెట్టాలని తలుస్తున్నాను. కీర్తన 94:18 వాక్యములో ఉన్నట్లుగా కృప మనలను బలపరచును. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. మన శరీరాలు బలహీనం, మన ఆత్మ బలహీనం. ఆ కృపను కానీ మనము కలిగి ఉంటే ఆ కృపే మనల్ని బలపరచును అని చాలా చక్కగా వ్రాయబడి. రెండవదిగా కీర్తనలు 21:7 వాక్యములో మనం చూస్తే కృప నిలబెట్టును. మరి అనేక సందర్భాల్లో పడిపోతున్నారు, మరి చాలా తీవ్రమైనటువంటి ఆక్రందనకు గురి అవుతున్నారు, నిలబడలేకపోతున్నారు. అయితే ఈ కృప అలాంటి వారందరికీ కూడా నిలబెట్టేటువంటిదని రూఢిగా నేను ఈ వాక్యము ద్వారా మీ ఎదుట పెడుతున్నాను. తరువాత కృప చేసేటువంటి అనుభవాన్ని 119వ కీర్తన 159వ వాక్యములో చూస్తే కృప బ్రతికించును. అటు శారీరకంగా కానివ్వండి, ఇటు ఆత్మీయంగా కానివ్వండి, బ్రతికించబడేటువంటి అనుభవం దేవుడు కృపలో ఇచ్చాడు. అందుకొరకనే కృప మూడవదిగా బ్రతికించును. నాలుగవదిగా కృప 118వ కీర్తన 76వ వాక్యములో ఉన్నది, కృప ఆదరించును. ఈ రోజుల్లో ఆదరణ లేకుండా కన్నీరు మున్నీరవుతున్నారు. కనుక ఈ కృప ఎంత అద్భుతంగా ఈ పాట ద్వారా మిమ్మలను, మీ కుటుంబాలను ఆదరించబోతుందో దీని ద్వారా మీరు గుర్తించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. అలాగే మరి కృప ఐదవదిగా చూస్తే ఎఫెసీ పత్రిక 2:8 మనము చూచినప్పుడు రక్షించును. నువ్వే స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అన్నారు, మమ్మలను తప్పించి రక్షించుటకు సమర్థుడు అని ఆ అగ్నిగుండములోనికి వెళ్ళబోతూ ఉండగా
వారు మాట్లాడిన మాట. అగ్ని వంటి మహాశ్రమలు ఎదురవుతున్నా ఈ కృప మిమ్మలను మరి 5వదిగా రక్షించును. 6వదిగా కీర్తనలో 40వ కీర్తన 11వ వాక్యాన్ని మీరు దృష్టి పెట్టినట్లయితే కృప కాపాడును. మరి ఈ దినాల్లో దేవుని కాపుదల మనకి ఎంత అవసరం. ఆయన కాపుదల లేకపోతే మనం ఏమి చేయలేం. అయితే కృపలో దేవుడు ఇంత అద్భుతంగా 6వదిగా ఆయన పెట్టినటువంటిది కాపాడటం. మీకు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కాపాడేటువంటి అనుభవాన్ని దేవుడు కృపలో పెట్టాడు. చివరిగా 7వదిగా అపోస్తల కార్యం 18:27 మీరు దృష్టి పెట్టినట్లయితే కృప సహాయము చేయును. మరి ఈ రోజుల్లో సహాయం లేకుండా చాలా నిరాశల్లో ఉంటున్నారు. కానీ కృప మీకు సహాయము చేయను. ఈ 7 అనుభవాలు దేవుడు కృపలో పెట్టారు గనక ఈ పాటను విని ఈ 7 అనుభవాలు పొందుకొని మీరును మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.